కొనిచివా మినసా ఈరోజు మనమైతే డీమన్ స్లేయర్ ఇన్ఫినిటీ క్యాసిల్ ఆర్క్ మాంగాని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. ప్రీవియస్ చాప్టర్స్ ఎక్స్ప్లెనేషన్స్ చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, చూసేయండి. ఇంకా మీరు ఈ వీడియోని లాస్ట్ వరకు చూసి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా లేట్ చేయకుండా ఎక్స్ప్లెనేషన్ స్టార్ట్ చేసేద్దాం. తన ఫ్యామిలీని చంపినందుకు కనావ్ దోమ మీద చాలా కోపంగా ఉంటుంది. ఫ్లవర్ బ్రీతింగ్ ఫిఫ్త్ ఫామ్తో తను దోమ మీద అటాక్ చేస్తుంది. దోమ దీనికి కౌంటర్గా డీమాన్ ఆర్ట్ని యూజ్ చేస్తాడు. కనావ్ సెకండ్ ఫామ్తో దోమ అటాక్స్ని డాచ్ చేస్తుంది. ఇది చూసిన దోమకి కనావ్ దగ్గర స్పెషలైజ్ ఉన్నాయని అర్థమవుతుంది. తన మూవ్స్ని కనావ్ ప్రిడిక్ట్ చేయకూడదని దోమ కనావ్ ఐస్ని కట్ చేయాలని డిసైడ్ అవుతాడు. కనావ్ తన అటాక్ని డాచ్ చేసి సిక్స్త్ ఫామ్ని యూజ్ చేస్తుంది. కనావ్ ఫ్లెక్సిబిలిటీకి కాంప్లిమెంట్ ఇస్తూ దోమ డీమాన్ ఆర్ట్ని యూజ్ చేస్తాడు. తన ఐస్ ఫ్రీజ్ అవ్వకూడదని కనావ్ అటాక్ని డాచ్ చేస్తూ తన ఐస్ని క్లోజ్ చేస్తుంది. ఈ ఛాన్స్ని యూజ్ చేసుకుని దోమ కనావ్ మీద మల్టిపుల్ అటాక్స్ చేసి తన స్వాడ్ని తీసుకుంటాడు. దోమ మళ్ళీ డీమాన్ ఆర్ట్తో అటాక్ చేస్తాడు. ఐస్ లోటస్ పెటల్స్ తన ఫేస్ని స్లాష్ చేస్తూ ఉండగా దోమ అటాక్స్ని ఎలా బ్లాక్ చేయాలో కనావ్కి అర్థం కాదు. ఇంకప్పుడే ఇనోస్కే సీలింగ్ బ్రేక్ చేసుకుని వచ్చి బీస్ట్ బ్రీతింగ్ ఫిఫ్త్ ఫామ్తో దోమ అటాక్ని బ్లాక్ చేస్తాడు. అపర్మోన్ టూ డీమన్ని చంపితే తను హాష్రా అయిపోవచ్చని ఇనోస్కే చాలా ఎక్సైట్ అయిపోతాడు. ఇంకా ఇనోస్కే కనావ్ వైపు చూసి తన ఇంజరీస్ గురించి వరి అవుతూ షినోబుకి ఏమైందని అడుగుతాడు. కనావ్ రెస్పాండ్ చేయకపోవడంతో షినోబు చనిపోయిందని ఇనోస్కే రియలైజ్ అవుతాడు. ఇంకా దోమ వీళ్ళని చూసి నవ్వుతూ తను షినోబుని తినేశాడని ఇనోస్కేకి రివీల్ చేస్తాడు. ఇది విన్న తర్వాత తను షినోబుతో స్పెండ్ చేసిన మూమెంట్స్ ఇనోస్కేకి గుర్తుకొస్తాయి. ఈ రేజ్లో ఇనోస్కే ఫోర్త్ ఫ్యాంగ్తో దోమ మీద అటాక్ చేస్తాడు. దోమ రిలీజ్ చేసిన కోల్డ్ ఎయిర్ బ్రీత్ చేయొద్దని కనావ్ ఇనోస్కేనే వాన్ చేస్తుంది. ఇంకా దోమ కౌంటర్ అటాక్ చేసేలోపే ఇనోస్కే తన అటాక్ని బ్లాక్ చేసి దోమకి తెలియకుండా కనావ్ స్వాడ్ని తీసుకుంటాడు. ఇనోస్కే స్పీడ్ ఇంకా ఫ్లెక్సిబిలిటీకి కాంప్లిమెంట్ ఇస్తూ దోమ ఇనోస్కే మీద చార్జ్ చేస్తాడు. ఇనోస్కే అటాక్స్ని బ్లాక్ చేసి దోమ స్టమక్ మీద కిక్ చేస్తాడు. ఇనోస్కే తన మీద చార్జ్ చేయడం చూసి ఇనోస్కే అటాక్స్ తన దగ్గరికి రీచ్ అవ్వవని దోమ అనుకుంటాడు. కానీ ఇనోస్కే నైన్త్ ఫ్యాంగ్ యూజ్ చేసి తన ఆర్మ్ జాయింట్స్ని డిస్లొకేట్ చేసుకుంటాడు. దీంతో తన అటాక్ రేంజ్ ఇంక్రీస్ అయ్యి తన దోమ ఐస్ని కట్ చేస్తాడు. ఇనోస్కే తన ఆర్మ్ని రిలొకేట్ చేసుకొని దోమ హెడ్ని మిస్ చేశాడని ఫ్రస్ట్రేట్ అవుతాడు. ఇనోస్కే ఫైటింగ్ స్టైల్ని చూసి కనావ్ షాక్ అవుతుంది. ఇనోస్కే లాంటి ఫైటర్ని తను ఎప్పుడూ చూడలేదని దోమ ఇనోస్కేకి కాంప్లిమెంట్ ఇస్తాడు. ఇంకా ఇనోస్కే దోమకి రిప్లై ఇస్తుండగానే దోమ క్విక్ స్పీడ్తో ఇనోస్కే మాస్క్ని తీసుకుంటాడు. ఇనోస్కే ఫేస్ని చూసిన తర్వాత తను ఇనోస్కేని ఎక్కడో చూశాడని దోమ చెప్తాడు. వాళ్ళిద్దరూ ముందే కలిశారని దోమ చెప్పడం విని వాళ్ళు ఎప్పుడూ కలవలేదని ఇనోస్కే ఫ్రస్ట్రేట్ అయిపోతాడు. తను డీమన్ స్లేయర్ అవ్వకముందు షినోబుని తను ముందే కలిశాడని ఇనోస్కే ఫీల్ అయ్యాడు. దాని గురించి తను షినోబుకి అడిగేలోపే షినోబు చనిపోయింది. ఇనోస్కే ఎవరో గుర్తుకు రావడానికి దోమ తన ఫింగర్తో హెడ్ని స్టాప్ చేసుకుంటాడు. ఇంకా దోమ ఇనోస్కేకి తన పాస్ట్ని రివీల్ చేస్తాడు. 15 years బ్యాక్ 17 to 18 years ఏజ్ ఉన్న ఒక మదర్ తన బేబీని తీసుకుని దోమ టెంపుల్కి వస్తుంది. ఆ అమ్మాయి పేరు కొతోహా. కొతోహా హస్బెండ్ ఇంకా మదర్ ఇన్లో తనని అబ్యూస్ చేసేవారు. కొతోహాకి పేరెంట్స్ లేకపోవడం వల్ల తను దోమ దగ్గర హెల్ప్ కోసం వస్తుంది. దోమ కొతోహాని ఫస్ట్ టైం చూసినప్పుడు తన ఫేస్ మొత్తం ఉబ్బిపోయి ఉండేది. ఇంకా తన హస్బెండ్ హార్స్ బీటింగ్స్ వల్ల తను పార్షియల్లీ బ్లైండ్ అయింది. కొతోహా తన మదర్ అని దోమ ఇనోస్కేకి రివీల్ చేస్తాడు. ఇది విన్న ఇనోస్కే తనకు మదర్ లేదని తను వైల్డ్ బోర్డ్స్ మధ్య పెరిగాడని చెప్తాడు. దోమ నవ్వుతూ నువ్వు హ్యూమన్ కాబట్టి నీకు బర్త్ ఇచ్చింది కూడా హ్యూమనే కదా అని చెప్తాడు. ఇనోస్కే ఫ్రస్ట్రేషన్లో దోమ మీద చార్జ్ చేసిన తర్వాత దోమ తన్ని ఇంజర్ చేస్తాడు. సెకండ్ అటాక్ చేసేలోపే కనావ్ ఇనోస్కేని సేవ్ చేస్తుంది. ఇంకా దోమ తన స్టోరీని కంటిన్యూ చేస్తాడు. కొతోహా అందంగా ఉండేది, ఇంకా తన పాటలు బాగా పాడేది కాబట్టి దోమ తన్ని చంపలేదు. ఇనోస్కే కోసం కొతోహా పింకీ ప్రామిస్ లలబాయ్ సాంగ్స్ పాడేది. పింకీ ప్రామిస్ వర్డ్ విన్న తర్వాత తన మెమరీ షినోబుది కాదని ఇనోస్కే రియలైజ్ అవుతాడు. కొతోహా ఓల్డ్ ఉమెన్ అయ్యేంత వరకు దోమ తన్ని చంపకూడదు అనుకున్నాడు. కానీ దోమ ఒక డీమన్ అని తెలిసిన తర్వాత దోమ తనతో అబద్ధాలు ఆడాడని కన్ఫ్రంట్ చేసి కొతోహా దోమ టెంపుల్ నుంచి పారిపోతుంది. తను ఒక ఫూలిష్ మదర్ అని తను ఎప్పుడు మిస్టేక్స్ చేస్తూ ఉంటుందని
కొతోహా ఇనోస్కేకి సారీ చెప్తూ దోమ నుంచి పరిగెడుతూ ఉంటుంది. కానీ సాడ్లీ తను ఒక క్లిఫ్ ఎడ్జ్ దగ్గరికి వచ్చేస్తుంది. వెనక్కి వెళ్ళే దారి లేదు కాబట్టి కొతోహా ఇనోస్కేకి సారీ చెప్తూ తన క్లిఫ్ పై నుంచి కింద వాటర్లో పడేస్తుంది. దోమ కొతోహాని చంపేస్తాడు. ఇంకా క్లిఫ్ నుంచి పడినందుకు ఇనోస్కే చనిపోయాడని దోమ అనుకుంటాడు. ప్రెజెంట్ టైంలో తన మదర్ని చంపింది దోమ అని ఇనోస్కే రియలైజ్ అవుతాడు. ఇంకా దోమ తను కొతోహాని తినేశాడని చెప్తూ కొతోహా లైఫ్ని ఇన్సల్ట్ చేస్తూ ఉంటాడు. తన మదర్ మెమరీస్ ఇనోస్కేకి గుర్తుకొస్తాయి. తన పాస్ట్ని గుర్తు చేసినందుకు థ్యాంక్ యూ చెప్తూ తన మదర్ ఇంకా తన ఫ్రెండ్ని చంపిన డీమన్ని తను హెల్కి పంపిస్తాడని ఇనోస్కే చెప్తాడు. ఇది విన్న దోమ హెల్ ఇంకా హెవెన్ ఎగ్జిస్ట్ చేయవని, అవి హ్యూమన్స్ క్రియేట్ చేసిన డెల్యూజన్స్ అని చెప్తాడు. ఇనోస్కే రేజ్లో దోమ మీద చార్జ్ చేస్తాడు. ఇనోస్కే 10th ఫ్యాంగ్ యూజ్ చేసి దోమ ఫ్రీజింగ్ క్లౌడ్స్ని తన బ్లేడ్స్ని స్పిన్ చేస్తూ అవాయిడ్ చేస్తాడు. ఇంకా కనావ్ అటెంప్ట్ కూడా ఫెయిల్ అవుతుంది. ఆకాశ చనిపోయాడు కాబట్టి తను ఎక్కువ టైం వేస్ట్ చేయకూడదని చెప్తూ దోమ ఒక ఐస్ డాల్ని క్రియేట్ చేస్తాడు. ఈ ఐస్ డాల్ పవర్ దోమ లెవెల్లోనే ఉంటుంది. ఇంకా తను వీళ్ళిద్దరి మీద అటాక్ చేయడం స్టార్ట్ చేస్తుంది. దోమ అక్కడి నుంచి వెళ్ళిపోతుండడం చూసి ఇనోస్కే తన దగ్గరికి వెళ్ళాలని ట్రై చేస్తాడు. కానీ ఐస్ డాల్ ఫాగ్ అటాక్తో ఇనోస్కేని బ్లాక్ చేస్తుంది. ఇనోస్కే తన దగ్గర ఉన్న టెక్నిక్స్ అన్నిటిని రివీల్ చేయడం కోసం దోమ ఇంకో 4 డాల్స్ని క్రియేట్ చేసి ఇనోస్కే ఇంకా కనావ్ మీదకి సెండ్ చేస్తాడు. ఈ డాల్స్ అన్ని వీళ్ళిద్దరిని డామినేట్ చేస్తూ ఉంటాయి. ఇంకా దోమ అక్కడ నుంచి వెళ్లేలోపే తన ఫేస్ మెల్ట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. దోమకి ఏం జరుగుతుందో అర్థం కాదు. ఇంకా కనావ్ ఇది నోటీస్ చేస్తుంది. పాస్ట్లో షినోబు అప్పర్ మూన్ టోని ఎలా ఓడించాలో కనావ్కి చెప్తుంది. అప్పర్ మూన్ టోని ఎన్కౌంటర్ చేస్తే తనతో వాళ్ళిద్దరూ ఫైట్ చేయాలని షినోబు చెప్తుంది. ఒక అప్పర్ మూన్ డీమన్ మినిమం 3 హాషిరా లెవెల్లో ఉంటారు కాబట్టి వాళ్ళు అప్పర్ మూన్ని సింపుల్ వేలో ఓడించలేరని షినోబుకి తెలుసు. అప్పర్ మూన్ టోని ఓడించడం కోసం తను సాక్రిఫైస్ చేయడానికి షినోబు ముందే డిసైడ్ అయింది. ఉమెన్ని తినడం అంటే దోమకి ఇష్టం కాబట్టి షినోబు 1 ఇయర్ నుంచి తన బాడీలో విస్టేరియా పాయిజన్ని ఇంజెస్ట్ చేస్తూ వచ్చింది. దీంతో తన బాడీ మొత్తం పాయిజన్తో నిండిపోయింది. షినోబు తన స్వాడ్ అటాక్లో 50 ml పాయిజన్ని మాత్రమే యూజ్ చేస్తుంది. అయితే ఇప్పుడు దోమ షినోబుని తినడం వల్ల తన బాడీని 37 kg పాయిజన్ ఒకేసారి ఎఫెక్ట్ చూపించింది. తన బోన్స్ మెల్ట్ అయ్యి దోమ ఫ్లోర్ మీద పడిపోతాడు. షినోబు పాయిజన్ని తను సెన్స్ చేయలేకపోయాడని దోమ షాక్ అవుతాడు. ఇంకా తన ఐస్ డాల్స్ బ్రేక్ అయిన తర్వాత దోమ నెక్ని కట్ చేయమని కనావ్ ఇనోస్కేకి చెప్తుంది. పాయిజన్ కన్జ్యూమ్ చేసిన తర్వాత కూడా దోమ చనిపోడని షినోబుకి తెలుసు. అందుకే పాయిజన్ దోమని వీక్ చేస్తున్నప్పుడే తన హెడ్ని కట్ చేసి ఫినిష్ చేయమని షినోబు కనావ్కి చెప్పిందనమాట. షినోబు సాక్రిఫైస్ వేస్ట్ కాకూడదని కనావ్ చెప్తుంది. ఇనోస్కే ఇంకా కనావ్ తన మీద చార్జ్ చేయడం చూసి దోమ తన ఫైనల్ డీమన్ ఆర్ట్తో జాయింట్ ఐస్ బోధిసత్వాన్ని సమన్ చేస్తాడు. ఈ స్టాచ్యూ అటాక్తో వీళ్ళిద్దరి బ్యాలెన్స్ బ్రేక్ అవుతుంది. తన దగ్గర వేరే చాయిస్ లేదు కాబట్టి కనావ్ తన ఫైనల్ ఫామ్ని యూజ్ చేయాలని డిసైడ్ అవుతుంది. ఈ టెక్నిక్ యూజ్ చేస్తే తను బ్లైండ్ అవ్వచ్చని షినోబు కనావ్ని వాన్ చేసింది. కానీ షినోబు సాక్రిఫైస్ ముందు తన విజన్ ఏది కాదని చెప్తూ కనావ్ ఫ్లవర్ బ్రీతింగ్ ఫైనల్ ఫామ్ని యూజ్ చేస్తుంది. దీంతో కనావ్ కైనెటిక్ విజన్ ఇంక్రీజ్ అయిపోతుంది. ఇప్పుడు తనకి స్టాచ్యూ మూమెంట్స్ స్లోగా కనిపిస్తూ ఉంటాయి. స్టాచ్యూ అటాక్స్ని డాచ్ చేస్తూ కనావ్ దోమ నెక్ దగ్గరికి రీచ్ అవుతుంది. కానీ స్టాచ్యూ వెనక నుంచి అటాక్ చేసి కనావ్ బ్యాక్ ఇంకా ఆర్మ్స్ని ఫ్రీజ్ చేసేస్తుంది. ఇంకా అప్పుడే ఇనోస్కే బీస్ట్ బ్రీతింగ్ యూజ్ చేసి తన 2 బ్లేడ్స్ని కనావ్ స్వాడ్ మీదకి త్రో చేస్తాడు. బ్లేడ్స్ కనావ్ స్వాడ్ని పుష్ చేయడంతో దోమ నెక్ కట్ అయిపోతుంది. వీక్ డీమన్ స్లేయర్స్ చేత తను ఓడిపోయాడని దోమ షాక్లో ఉంటాడు. మూజాన్ ఇంకా ఆకాశలాగా తన దగ్గర కూడా ఇంకో ఛాన్స్ ఉందని దోమ అనుకుంటాడు. కానీ రీజనరేషన్ ఆగిపోవడంతో తను చనిపోతున్నాడని దోమకి అర్థమవుతుంది. దోమ తన ఎమోషన్లెస్ లైఫ్ని రికలెక్ట్ చేసుకుంటాడు. ఫీమేల్ కల్ట్ ఫాలోవర్స్తో ఫ్లడ్ చేసినందుకు తన మదర్ తన ఫాదర్ని చంపేసింది. ఇంకా తను కూడా పాయిజన్ తాగి చనిపోయింది. అయినా సరే దోమ తన పేరెంట్స్ డెత్ గురించి కేర్ చేయకుండా ఆ రూమ్లో ఉన్న బ్లడ్ స్మెల్ గురించి వరి అయ్యాడు. తను 20 ఇయర్స్ ఏజ్ ఉన్నప్పుడు డీమన్గా మారి దోమ 100 ఇయర్స్ వరకు బ్రతికాడు. బట్ ఇన్ ది ఎండ్ హ్యూమన్ ఎమోషన్స్ తనకి అర్థం కాలేదు. ఆఫ్టర్ లైఫ్లో షినోబు దోమ హెడ్ పట్టుకొని ఉంటుంది. దోమ చనిపోయాడని షినోబు చాలా రిలాక్స్గా ఫీల్ అవుతుంది. షినోబు యూజ్ చేసిన పాయిజన్ గురించి దోమ తనకి కాంప్లిమెంట్ ఇస్తాడు. ఇది విని షినోబు ఆ పాయిజన్ క్రియేట్ చేయడంలో తమాయో తనకి హెల్ప్ చేసిందని చెప్తుంది. షినోబు స్లైట్ ఫ్రస్ట్రేషన్ ఎక్స్ప్రెస్ చేస్తూ తను క్రియేట్ చేసిన ఓన్ పాయిజన్తో దోమని చంపి ఉంటే బాగుండేదని చెప్తుంది. మూజాన్ ఇంకా బ్రతికే ఉన్నా సరే
తన కామ్రేడ్స్ మూజాన్ని చంపుతారని షినోబు నమ్ముతుంది. ఇంకా లాస్ట్లో దోమ షినోబుతో తను ఎమోషన్స్ ఫీల్ చేయగలుగుతున్నాడని, హెల్ ఇంకా హెవెన్ నిజంగానే ఉంటాయేమోనని చెప్తూ తనతో పాటు హెల్కి రమ్మని షినోబుతో ఫ్లడ్ చేస్తాడు. వాళ్ళు ఫైట్ గెలిచినందుకు ఇనోస్కే చాలా ఎక్సైట్మెంట్లో ఉంటాడు. కానీ ఇంజరీస్ వల్ల తన బాడీ వీక్ అయిపోతుంది. తాంజిరో ఇంకా జెనిత్సు మధ్య జరిగిన కన్వర్జేషన్ని ఇనోస్కే గుర్తుకు తెచ్చుకుంటాడు. తన మదర్ లేదని, తన మదర్ తన్ని వదిలేసి వెళ్ళిపోయిందని ఇనోస్కే తాంజిరో ఇంకా జెనిత్సుతో ఆర్గ్యూ చేస్తూ ఉంటాడు. తాంజిరో ఇనోస్కేతో తన మదర్ గురించి అలా మాట్లాడకని చెప్తూ తన మదర్ తన్ని చాలా లవ్ చేసి ఉంటుందని తాంజిరో ఇనోస్కేకి చెప్తాడు. తన మదర్ గురించి ఆలోచిస్తూ ఇనోస్కే ఎమోషనల్ అయిపోతాడు. ఇంకా కనావ్ షినోబు హెయిర్ పిన్ని వెతుకుతూ ఉంటుంది. తన రైట్ ఐ పార్షియల్లీ బ్లైండ్ అయిపోతుంది. కనాయ్ హెయిర్ పిన్ని చూస్తూ కనావ్ కనాయ్కి సారీ చెప్తుంది. కనాయ్ చనిపోయినప్పుడు కనావ్ తప్ప అందరూ ఏడ్చారు. కనావ్ ఏడవకపోవడానికి రీజన్ తనకి ఒక పాస్ట్ ట్రామా ఉండేది. తను పుట్టిన ఫ్యామిలీలో ఏడ్చే వారికి పనిష్మెంట్స్ దొరికేవి. ఆ పనిష్మెంట్స్ వల్ల కనావ్ సిబ్లింగ్స్ చనిపోయారు. సో అందువల్ల కనావ్ ఎమోషన్స్ చూపించడం ఆపేసింది. కనాయ్ డెత్లో తను ఏడవకపోయినా ఎవరు తన్ని క్రిటిసైజ్ చేయలేదు. అందరూ తనతో కైండ్గానే బిహేవ్ చేశారు. ప్రజెంట్ టైంలో కనావ్కి షినోబు హెయిర్ పిన్ దొరుకుతుంది. షినోబు ఇంకా కనాయ్ తన హెడ్ని ప్యాచ్ చేసినట్టు కనావ్ ఫీల్ అవుతుంది. ఆఫ్టర్ లైఫ్లో షినోబు తన పేరెంట్స్ ఇంకా సిస్టర్తో మళ్ళీ కలుస్తుంది. కనాయ్ ఇంకా షినోబు హెయిర్ పిన్స్ని హోల్డ్ చేస్తూ కనావ్ చాలా ఎమోషనల్ అయిపోతుంది. ఇంకా ఇక్కడితో అప్పర్ మూన్ 2 ఫైట్ కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ చాప్టర్స్లో మనం అప్పర్ మూన్ 1 ఫైట్ని చూడబోతున్నాం. ఆ చాప్టర్స్ ఎక్స్ప్లెనేషన్ని మిస్ కాకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. ఇంకా మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.